ఈ వ్లాగ్ మా వెడ్డింగ్ యానివర్సరీ డే సెలబ్రేషన్స్ అండి. మా పిల్లల సంతోషం కోసం. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి వ్లాగ్స్. ఈ వ్లాగ్ అయితే మా వెడ్డింగ్ యానివర్సరీ డే అండి. ఆ ముందు రోజైతే ఆఫ్టర్నూన్ మా చెల్లి ఇంకా మా వెడ్డింగ్ యానివర్సరీ డే సందర్భంగా కాళేశ్వరంకి వెళ్దామందండి. ఇంకా అప్పటిదప్పుడైతే ఓకే అనుకున్నాము. మార్నింగ్ అయితే కాళేశ్వరంకి వెళ్ళొచ్చామండి. ఇదైతే ఈవినింగ్ ఇంకా మా చెల్లి వెళ్ళి కేక్ తీసుకొచ్చింది. మా హస్బెండ్కి అయితే వీడియో కాల్ చేసాము. ఇంకా తనైతే వైజాగ్లో ఉన్నారు. మేము ఏప్రిల్లో మ్యారేజ్కి వెళ్ళడం వల్ల ఇంకా తనైతే మేలో రాలేదండి. అందువల్ల తనకి వీడియో కాల్లో చూపిస్తూ ఇక్కడ మేమైతే సెలబ్రేట్ చేసుకున్నాము. యాక్చువల్గా నేనైతే ఇంకా మా హస్బెండ్ లేరు కదా, కేక్ అది వద్దన్నాను. కానీ మా చెల్లి అయితే వినకుండా వెళ్ళి తీసుకొచ్చింది. ఇంకా మా పిల్లలకైతే కేక్ కట్ చేయాలని చాలా ఇంట్రెస్ట్ ఉంది. మా చెల్లి వాళ్ళ పిల్లలకి, మా పిల్లలకి. ఇంకా పిల్లలకి చాలా ఇష్టం కదండి ఇలాంటి సెలబ్రేషన్స్ అంటే. ఇంకా వాళ్ళ కోసం అయితే కేక్ కట్ చేయక తప్పలేదండి. సరే, ఇంకా వాళ్ళ ఆనందాన్ని ఎందుకు కాదనడం అని, పిల్లల ఆనందం కంటే ఇంకా మనకు కావాల్సింది ఏముందండి. అందుకే ఇంకా వాళ్ళు నలుగురిని పిలిచి నేను కూడా పట్టుకుని అందరం కట్ చేసాము. ఎవరు లేరండి, మా చెల్లి వాళ్ళ పిల్లలు, నేను, మా పిల్లలు, మా అమ్మ నాన్న, అంతే. ఇంకా మేమే సెలబ్రేట్ చేసుకున్నాము. ఈ యానివర్సరీకి అయితే మా పిల్లలు నాకు అద్భుతమైన మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారండి. నాకు ఆ గిఫ్ట్ సర్ప్రైజ్గా చేశారు, కానీ సర్ప్రైజ్తో పాటు షాకింగ్గా కూడా అనిపించిందండి. అదేంటో నేను షార్ట్లో పోస్ట్ చేస్తాను. ఇంకా మేము మార్నింగ్ కాళేశ్వరం వెళ్ళాం కదండి, అది కూడా అయితే తర్వాత పోస్ట్ చేస్తానండి. ఇంకేముందండి, ఒకరికొకరం కేక్ తినిపించుకోవడం, ఫొటోస్ దిగడము, అంతే అండి. మాది ఇలా చిన్నగా సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే అందరం అలసిపోయామండి. ఇంకా మార్నింగ్ కాళేశ్వరం వెళ్ళి వచ్చేసరికి ఆఫ్టర్నూన్ అయింది. ఇంకా ఈ సమ్మర్లో ఎండ వేడి కదా, చాలా అలసిపోయాము. లాస్ట్ ఇయర్ వెడ్డింగ్ యానివర్సరీకి కూడా మా హస్బెండ్ అయితే ఊళ్ళో ఉన్నారు. సేమ్ ఇలానే మా చెల్లి కేక్ తీసుకొచ్చి కట్ చేయించింది. ఇంకా ఆ రోజు స్పెషల్స్ కూడా చేసిందండి, చికెన్ బగారా రైస్ లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ అయితే ఇంకా మా యానివర్సరీ సాటర్డే వచ్చింది. ఇంకా సాటర్డే నేను తినను, అందువల్ల మేమైతే ఇంకా సండే సెలబ్రేట్ చేసుకుందాము, తిందామనుకున్నాము. పైగా మేము ఇంకా సాటర్డే కాళేశ్వరం కూడా వెళ్ళొచ్చాం కదా, అందువల్ల ఆ రోజు అయితే అంతా వెజ్తోనే సరిపోయిందండి. ఇంకా పిల్లలకి చెప్పాము సండే నాన్ వెజ్ తెచ్చుకొని వండుకొని తిందామని. వాళ్ళు కూడా ఓకే అన్నారు. మా పిల్లలైతే ఈ డే కోసము 1 వీక్ నుండి రేపు అని ఎదురు చూస్తున్నారు. ఇంకా మా చెల్లి వాళ్ళ పిల్లలైతే చిన్నపిల్లలు కదా, ఇంకా పెద్దవాళ్ళ యానివర్సరీ రేపా ఈరోజా అని అడుగుతున్నారు. వాళ్ళకి ఇంకా రేపు ఎల్లుండికి పెద్దగా డిఫరెన్స్ తెలియదు కాబట్టి పిల్లలతో అయితే అలా సరదాగా గడిచిపోయిందండి. ఇంకా మా పిల్లలందరూ అయితే ఫుల్ హ్యాపీ అండి. ఇంకా మేము కూడా హ్యాపీ. పిల్లలు హ్యాపీ అయితే ఇంకా అంతకంటే కావాల్సిందేముందండి, మనం కూడా హ్యాపీ కదండి. ఓకే అండి, మరి బాయ్.